తెలంగాణలోని ఒక గ్రామీణ డిగ్రీ కళాశాల విద్యార్థుల తలరాతలను ఎలా మారుస్తోందో ఈ విశ్లేషణలో చూద్దాం. దీని ప్రాముఖ్యత అర్థం కావాలంటే 12వ శతాబ్దపు చారిత్రక మెదక్ కోటతో దీన్ని పోల్చి చూడాల్సిందే. ఆ కోట ప్రజలను రక్షించినట్లే ఈ ప్రభుత్వ సంస్థ గ్రామీణ విద్యార్థుల ఆశయాలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా రక్షణ కవచంలా నిలుస్తోంది. పట్టణాల్లో ఉండే విద్యావకాశాలకు గ్రామాల్లో ఉండే పరిస్థితులకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఈ ఆధునిక కోట మొదటి స్తంభం అకాడమిక్స్. ఇక్కడ బట్టీపట్టే పద్ధతికి స్వస్తి పలికి ప్రాక్టికల్ ఆలోచన విధానానికి పెద్దపీట వేశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ కాలేజీలో పాఠాలు చెప్పే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ పీహెచ్డీ పూర్తి చేసినవారే. ఏఐ ల్యాబ్లు, కలరీమీటర్ల లాంటి అడ్వాన్స్డ్ సైన్స్ పరికరాలతో వీరు డిజిటల్ గ్యాప్ను చాలా వేగంగా తగ్గిస్తున్నారు. ఇక రెండో స్తంభం చూస్తే కేవలం డిగ్రీ ఇవ్వడమే కాదు, విద్యార్థుల కెరియర్ను అద్భుతంగా డిజైన్ చెయ్యటం ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నెగ్గాలనుకునేవారికి ఈ కాలేజ్ ఒక అద్భుతమైన ఎకోసిస్టెమ్ను అందిస్తుంది. అలాగే టాస్క్, మ్యాజిక్ బస్ లాంటి సంస్థల ద్వారా ఏఐ, సైబర్ సెక్యూరిటీతో పాటు ముఖ్యమైన లైఫ్ స్కిల్స్లో కూడా వీరికి ట్రైనింగ్ ఇస్తారు. దీని ఫలితమేంటో తెలుసా? 2025 బ్యాచ్కి సంబంధించి అక్షరాల 100% పాస్ పర్సెంటేజ్ నమోదు కావడం విశేషం. 5 కార్పొరేట్ ఉద్యోగాలు, 5 ఓయూపీజీ సీట్లు, 4 సీయూఈటీ ప్లేస్మెంట్స్. ఈ చార్ట్ చూస్తే వారి సక్సెస్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. మన విద్యార్థులు ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి గ్లోబల్ ఐటీ కంపెనీల్లో అదిరిపోయే ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇక మూడో స్తంభం విషయానికి వస్తే హాస్టల్ జీవితం ద్వారా విద్యార్థులను ఇండిపెండెంట్ లీడర్లుగా ఎలా తీర్చిదిద్దుతున్నారో చూద్దాం. ఇక్కడ ఫుడ్ మెనూ చూశారా? మటన్ దగ్గర్నుంచి బూస్ట్ వరకు ప్రతీదీ ప్రభుత్వమే ఉచితంగా అందిస్తూ మంచి పౌష్టికాహారం ఇస్తోంది. రోజువారీ ఫిట్నెస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇది వారిలో ప్రొఫెషనల్ లీడర్షిప్కు అవసరమైన ఇమోషనల్ బ్యాలెన్స్ను పెంచుతుంది. మన కోట చివరి స్తంభం ఏంటంటే విద్యార్థులపై అసలు ఎలాంటి ఆర్థిక భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం చూసుకోవడం. ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు దగ్గర్నుంచి బుక్సు, 3 జతల యూనిఫామ్సు, షూజు అన్నీ ఖచ్చితంగా ఫ్రీగానే ఇస్తారు. అంతేకాదు, ప్రతీ నెలా 200 రూపాయల కాస్మెటిక్ ఛార్జీని నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన విధానం అట్టడుగు స్థాయి గ్రామీణ యువతను బాల్యం నుండి నేరుగా ఒక స్థిరమైన ప్రొఫెషనల్ లైఫ్లోకి సక్సెస్ఫుల్గా నడిపిస్తోంది. ఫైనల్గా ఒక మాట, ఇలా పల్లెల్లో జరుగుతున్న ఈ అద్భుతమైన బ్రెయిన్ గెయిన్ రేపటి మన గ్రామీణ భవిష్యత్తును ఇంకెంతలా మార్చేస్తుందంటారు?